మెడికల్ మాఫియా గురించి కూడా మనం మాట్లాడాలి. చాలా మంది కూడా అన్న నువ్వు విద్య గురించి వైద్యం గురించి రెగ్యులర్ గా మాట్లాడని చెప్పేసి అంటా ఉన్నారు కదా. సో ఇప్పుడు మెడికల్ మాఫియా చూడండి ఎంత దారుణంగా ఉంటుందో. ఈ ప్రపంచంలో వైద్య మాఫియా, ఫార్మా మాఫియా ఈ రెండు చాలా పెద్ద ఎత్తున ఉంటాయి. ఆ తర్వాత విద్యా మాఫియా, ఈ మూడు ఉంటాయి మాఫియాలు. ఈ మాఫియాలు ఎప్పుడు కూడా ప్రజలను దోచుకుంటే ఉంటాయి, పేద ప్రజలు ఎప్పటికప్పుడు దోచుకుంటే ఉంటాయి. సో కొనేది 10 రూపాయలట, అమ్మేది 180 రూపాయలట. మెడిసిన్స్ పై అడ్డగోలుగా వసూలు, ఏకంగా 10 నుంచి 20 రెట్లు మార్జిన్. రోగుల జేబులకు చిల్లు పెడుతున్నటువంటి ఔషధ కంపెనీలు, మార్కెట్ చైన్లు, మెడికల్ షాపులు విపరీతంగా దోపిడీ జరుగుతున్నట్లు పార్లమెంటరీ స్థాయి కమిటీ నివేదిక వెల్లడి. వైద్యం కోసం ఆర్థికంగా చితికిపోతున్నటువంటి సామాన్యులు. దీనిపైన ప్రభుత్వం ఇప్పుడు ఏంటంటే ఇదంతా ఒక పార్లమెంటరీ స్థాయి కమిటీ నివేదిక అంటున్నారు కదా, నివేదిక వెళ్ళడని చెప్పేసి అంటారు కదా. మరి కేంద్ర ప్రభుత్వం దీనిపైన చర్యలు తీసుకుంటుందా? తీసుకోవడానికి అవకాశాలు లేవు. ఎందుకంటే ఈ ప్రభుత్వాలు అధికారంలోకి రావాలన్నా, అధికారంలో దిగాలన్నా ఈ ఫార్మా మాఫియా, వైద్య మాఫియా ఇచ్చేటువంటి డబ్బుల మీదనే డిపెండ్ అయి ఉంటాయి. వాళ్ళు వందల వేల కోట్ల రూపాయలు ఒక సిండికేట్గా వసూలు చేసి కేంద్ర ప్రభుత్వానికి ఇస్తూ ఉంటారు. అందుకే 10 రూపాయల మెడిసిన్ను 180 రూపాయలకు వాడతారు. ఈరోజు మెడిసిన్ చూడండి చాలా అతి తక్కువ ధరకి, పైసలలో 10 పైసలు, 20 పైసలు, 50 పైసలు, రూపాయి కంటే ఎక్కువ కాదు ఆ మెడిసిన్ తయారు చేయడానికి. కానీ దాన్ని బయటకు తీసుకొచ్చేసి ప్యాక్ చేయడానికి ఒక 5 రూపాయలు, ట్రాన్స్పోర్ట్ చేసిన 10 రూపాయలు, వాడికి ఎవరికి ఆ డిస్ట్రిబ్యూషన్కి ఇంకో 10 రూపాయలు, ఆ తర్వాత మెడికల్ షాప్కి వచ్చేసరికి ఆ రేట్ కాస్త పైసలలో రూపాయితో తయారైన మెడిసిన్ 100 రూపాయలు, 150 రూపాయలు, 200 రూపాయలు అమ్మే పరిస్థితికి వస్తుంది. ఎంత పెద్ద ఎత్తున మాఫియా జరుగుతుందో ఒకసారి అర్థం చేసుకోండి ఈ ఫార్మా మాఫియా అనేది. దీనిపైన ఖచ్చితంగా ప్రజలందరూ కూడా ప్రభుత్వాలు ఎట్లాగూ పోరాడవు. ఎందుకంటే ప్రభుత్వాలు వాళ్ళు నడపాలంటే, ఆ పార్టీలు నడపాలన్నా, రాజకీయ పార్టీ నడపాలన్నా కానీ, ప్రభుత్వంలోకి రావాలన్నా కానీ ఈ మాఫియా అనేది కీలకంగా ఉంటుంది. వాళ్ళకి ఫండింగ్ చేస్తూ ఉంటుంది. కాబట్టి రాజకీయ పార్టీలు వీటిపైన ఒక్క పల్లెత్తు మాట కూడా మాట్లాడడం అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. దేశంలో వైద్యానికి ఖర్చు చేసే దానికంటే మెడిసిన్కే అధికంగా ఖర్చు అవుతున్నట్టు తెలుస్తుంది. అధికంగా వినియోగించే సామాన్య ఔషధాల నాన్ షెడ్యూల్ డ్రగ్స్ పై ఫార్మా కంపెనీలు 600% నుంచి 1800% వరకు అధిక లాభాలు ఆర్జిస్తున్నట్లు సమాచారం. వైద్యులు రాసే మందులను రోగులు తప్పకుండా కొని వాడాలి, అలాగైతేనే వ్యాధి తగ్గుతుంది. అందుకే గత్యంతరం లేక ధర ఎంత అయినా రోగులు భరిస్తున్నారు. దేశంలో పౌరుల సగటు ఖర్చు వైద్యంపైనే ఎక్కువ కావడానికి ప్రధానంగా మెడిసిన్ ఖర్చులు ఆకాశాన్ని తాకడమే అని తెలుస్తున్నది. ఇటీవల పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ నివేదిక విస్తుగొలిపే వాస్తవాలు వెల్లడించింది. ఔషధాల ధరలు అధికంగా ఉండటం వల్ల రోగులపై తీవ్రమైనటువంటి ఆర్థిక భారం పడుతుంది. నాన్ షెడ్యూల్ డ్రగ్స్ పై ప్రభుత్వ నియంత్రణ లేకపోవడమే ఇందుకు కారణంగా తెలుస్తున్నది. పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఆన్ కెమికల్స్ అండ్ ఫర్టిలైజర్స్ తాజా నివేదికలో సాధారణంగా వాడే ఔషధాల ధరలను పరిశీలించింది. స్టాటిస్టిక్స్ కు ఇచ్చే ధర పోలిస్తే మాక్సిమం రిటైల్ ప్రైస్ లో భూమి ఆకాశం మధ్య ఉన్నంత భారీ తేడాను గుర్తించింది. సో పార్లమెంటరీ స్థాయి కమిటీ గుర్తించిందంటే పార్లమెంట్ చర్చ చేస్తారా? దీని మీద చేసే దమ్ముందా ఈ రాజకీయ పార్టీలకు, రాజకీయ నాయకులకు? చెయ్యరు. వీళ్ళెవరు కూడా చర్చ చేయరు. ఎందుకంటే చర్చ చేస్తే ఫార్మా మాఫియా నుంచి డబ్బులు రావు కాబట్టి వీళ్ళు చర్చ చేయరు. ఇప్పుడు మీరు పార్టీకి ఫండ్ వస్తుంది కదా, మొత్తం లిస్ట్ తీయండి, ఫార్మా కంపెనీలు ఎన్నో అన్నీ తెలుస్తాయి మీకు భారీగా. సో ఇదంతా జరుగుతూ ఉంది.